హలో బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇవాళ మా ట్రిప్ వచ్చి ఆడికి చెప్పు. చార్మినార్ లాడ్ బజార్. మొత్తానికైతే మేమైతే చార్మినార్ దగ్గరికి రీచ్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నా గానీ ఇక్కడ ఇంత పెద్ద పార్కింగ్ ఉందని మాకు అసలు తెలీదనమాట. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ గూడా మనకి అవైలబుల్‌గా ఉందనమాట. ఎవరికైనా తెలియకుంటే దీన్ని వినియోగించుకోండి. ఇక్కడే మనకి లాడ్ బజార్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడే అనమాట. చార్మినార్ దగ్గర ఉండే బజార్ వేరే. ఈ లాడ్ బజార్ వేరే అనమాట. వేరే లెవెల్ అసలకి. చాలా అంటే చాలా బావుంది. లాడ్ బజార్‌ని మనకి చుడీ బజార్ అని గూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి లక్కతో తయారు చేసే బ్యాంగిల్స్ కలర్స్‌గా కొంచెం మంచిగా దొరుకుతాయన్నమాట ఇది. కుతుబ్ షాహీ కాలం నుంచి ఈ మార్కెట్ చాలా ఫేమస్ అంట. సుమారు 1 కిలోమీటర్ పొడవున మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటది ఇక్కడ మార్కెట్. ఇది మన ఇండియాలోనే ఫేమస్ బజార్ ఫర్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు చెప్పా కదా నేను లక్కతో బ్యాంగిల్స్ చేస్తారని. ఆ లక్కతో చేసే బ్యాంగిల్స్ కూడా మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారనమాట. దానికంటూ ఒక ప్రైస్ తీసుకుంటారు. అది ఇక్కడ చాలా ఫేమస్. నార్మల్ బ్యాంగిల్స్ వేరు, కస్టమైజేషన్ చేసే బ్యాంగిల్స్ వేరు. అది లైవ్‌లోనే మన ముందే తయారు చేసిస్తారనమాట. ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి ఇమిటేషన్ జ్యువెల్లరీ దొరుకుతుంది. మళ్ళీ వెడ్డింగ్ జ్యువెల్లరీ దొరుకుతుంది. వైట్ స్టోన్ జ్యువెల్లరీ దొరుకుతుంది. 1 గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది. అసలు చాలా అంటే చాలా యూనిక్ స్టైల్స్ దొరుకుతాయన్నమాట ఇక్కడ. చూసారా మొత్తానికైతే నా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. అలా నేను కస్టమైజ్ చేయించుకున్నాను బ్లాక్ బ్యాంగిల్స్. మలై బన్, చార్మినార్ కా స్పెషల్ మలై బన్ అండ్ చాయ్, ఇరానీ చాయ్. ఇరానీ చాయ్. యా టేస్ట్ చేద్దామా? బాగుందా? అదిరిపోయిందా? కాదండి, తింటే మాత్రం చార్మినార్ దగ్గర తినాలి. అంతే. ఏముందిరా మలై బన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. తింటే చార్మినార్ దగ్గర మలై బన్ తినాలి. అండ్ ఇక్కడైతే అన్ని ఉన్నాయంటబ్బా. షాపింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలంటే చార్మినార్ లాడ్ బజార్ అక్కడికి వచ్చారనుకోండి, ఇంట్లో ఏదైనా సరే బర్త్డే, మ్యారేజ్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ ఏదున్నా సరే చించేయచ్చు అసలు. వావ్, సూపర్ ఉంది టేస్ట్ అయితే మొత్తం. అర్జెంట్గా తాగాల్సింది. చాయ్ చాయ్ పిచ్చోడు. అవసరం ఉంది. చక్కగా సరిపోయిందా? మీరు చూడాలి మా కష్టాన్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. నాదేమైనా తప్పులు ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి నాదేమైనా తప్పులు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి.